వెల్కమ్ టు దిస్ లైవ్ టెలికాస్ట్ అండి. ఇప్పుడే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసులో జడ్జిమెంట్ని బెంచ్ వారు చదివారు. ఇద్దరు జడ్జిలు కూడా చదివారు. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇద్దరు న్యాయమూర్తులు చెరి ఒక తీర్పు ఇచ్చారండి. ఒకరేమో 17A వర్తిస్తుంది అని ఇచ్చారు, మరొకరేమో 17A వర్తించదు అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రెండు తీర్పులు కూడా మరి పరస్పర విరుద్ధంగా ఉండటం వల్ల దీనిని ప్రధాన న్యాయమూర్తి గారికి రిఫర్ చేస్తున్నారు ఈ కేసుని. అది జరుగుతోంది. సో హెడ్లైన్ ఇదండి. చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు బెంచి ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైంది. ఇద్దరు చెరి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. 2 జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఈయనేమిచ్చారు? ముందు జస్టిస్ అనిరుద్ధ బోస్ గారేమో 17A వర్తిస్తుంది అని ఇచ్చారండి. అంటే 17A వర్తిస్తుంది అంటే ఆయన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, ముందస్తు అనుమతి లేకుండా అని అర్థం. అప్పుడు ఆ కేసులన్నీ చెల్లుబాటు కావు. ఏమన్నారు జస్టిస్ బోస్ గారు? ఎంక్వైరీ ఈజ్ నీడెడ్ అగెన్స్ట్ పబ్లిక్ సర్వెంట్ ఆఫ్టర్ సెక్షన్ 17A బికమ్స్ ఆపరేషనల్. ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ అథారిటీ పోస్టులేటెడ్ హ్యాస్ టు బి అబ్టైన్డ్. తీసుకోవాలి ముందస్తు అనుమతి అని చెప్పారు. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ సచ్ ప్రీవియస్ అప్రూవల్ యాక్షన్ షల్ బి ఇల్లీగల్ అన్నారండి. అప్పీలెంట్ చంద్రబాబు నాయుడు కెన్ నాట్ బి ప్రొసీడెడ్ అగెనెస్ట్. ఆయన మీద కేసు పెట్టడానికి, ప్రొసీడ్ అవ్వడానికి వీలు లేదు. ఫర్ అఫెన్సెస్ అండర్ 13(1)(c) అండ్ 13(1)(d) అండ్ 13(2) అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అవినీతి నిరోధక చట్టం కింద, ఈ సెక్షన్ల కింద చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడానికి వీలు లేదు, ఎందుకంటే 17A వచ్చిన తర్వాత అది సాధ్యం కాదు అని చెప్పారు. అదే సమయంలో రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో అక్కడ ఏసీబీ కోర్టులో ఆ రోజున, దానిని మాత్రం క్వాష్ చేయడానికి ఆయన నిరాకరించారు. అప్రూవల్ లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ పోవద్దని చెప్పి అన్నారు ఆయన. అది ఆయన ఇచ్చిన తీర్పు. చాలా సింపుల్గా ఇచ్చారు ఆయన తీర్పు. కానీ తర్వాత అండి జస్టిస్ బేలా ఎం త్రివేది గారు, ఆవిడ మొదటి నుంచి కూడా భిన్నాభిప్రాయంతో ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలిగింది మనకి ఈ మొత్తం హియరింగ్స్లోనే. సో ఆవిడ ఏం చెప్పారంటే, ఐఎమ్ డిసగ్రీయింగ్ ఆన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెక్షన్ 17A అన్నారండి. 17A ఇంటర్ప్రిటేషన్ మీద నేను నా సహచర న్యాయమూర్తితోటి విభేదిస్తున్నాను అన్నారు. అదే కీలకమైంది. అసలు 17A అనేది కీలకమైంది. 17A అనేటువంటి సవరణని 2018లో తీసుకొచ్చారు. దాని ప్రకారం ఒక సివిల్ సర్వెంట్ మీద, ఒక ఎలక్టెడ్ అఫీషియల్ మీద మీరు కేసు పెట్టాలి అంటే పై అధికారి అనుమతి తీసుకోవాలి అని ఆ 17A చెప్తోంది. కానీ జస్టిస్ త్రివేది గారు ఏమంటున్నారంటే, స్టాట్యూట్ కెనాట్ బి అప్లైడ్ రెట్రాస్పెక్టివ్లీ అన్లెస్ ఎక్స్ప్రెస్లీ స్టేటెడ్. 2018లో ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఇది దర్యాప్తు 2017లోనే ప్రారంభమైంది అని చెప్పారండి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి 2018లో ఈ అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు అని చెప్తున్నారు జస్టిస్ బేలా త్రివేది గారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మెన్షన్ చేయాలి. అదేమిటంటే, ఇది 2016లోనో 17లోనే దీని యొక్క ఎంక్వైరీ ప్రారంభమైంది అనే విషయంలో కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ఎందుకంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు. అది జరిగింది ఏమిటంటే, ఏ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సప్లై చేసినాయో, సర్వీసెస్ ఇచ్చినాయో, ఆ కంపెనీస్ వాళ్ళు కొన్ని GST ఇతరత్ర ట్యాక్సులు కట్టలేదు అనే విషయంలో ఎంక్వైరీ కోసము CBI వారు లెటర్ రాశారు స్టేట్ గవర్నమెంట్కి 2015లోనో 16లోనో. దానిని మరి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఇతరుల మీద, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద ఎంక్వైరీ కింద భావించడానికి వీలుందా అనే విషయంలోకి మరి జస్టిస్ బేలా ఎం త్రివేది గారు వెళ్ళలేదు. గవర్నమెంట్ ఏదైతే వాదించిందో, ఎప్పుడో 2018కి ముందే ఇది ఎంక్వైరీ ప్రారంభమైంది అని చెప్పిందో, అదే మాటను ఆవిడ తీసుకున్నారు ప్రాతిపదికగా. తీసుకొని ఇది 2018కి ముందే ఎంక్వైరీ ప్రారంభమైంది కాబట్టి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ దీనికి ఉండదు అని చెప్తున్నారు. స్టాట్యూట్ కెనాట్ బి అప్లైడ్ retrospectively unless expressly stated. 2018 amendment was only made effective from the specified date. It cannot be made retrospective or retroactive.
స్పెసిఫైడ్ డేట్ 2018లో ఆ డేట్ నుంచే అది అమలవుతుంది అనేది మరి లెజిస్లేచర్ లేక పార్లమెంట్ యొక్క ఉద్దేశ్యము అని చెప్తున్నారు ఆవిడ. అందువల్ల అంతకుముందు అది అప్లై కాదు. 2018 amendment deleted and redefined the offences under the PC Act. 17A can be applied only to the new offences and not to the offences which existed prior to the 2018 amendment. సో 17A అనే దాన్ని 2018 తర్వాత అఫెన్సెస్కి మాత్రమే వర్తింపచేయాలి, అంతకుముందు వాటికి వర్తింపచేయడానికి వీల్లేదు. ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. ఇక్కడ మనం అంతకుముందు ఏమనుకున్నామంటే ఒకవేళ అది నిజం అనుకున్నా కూడా ఈ కేసులో అది వర్తించదు అనుకున్నాం. ఎందుకంటే 2016లోనో 17లోనో చంద్రబాబు నాయుడు గారి పాత్ర గురించో లేక వేరే మంత్రి పాత్ర గురించో లేక వేరే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల పాత్ర గురించో ఎంక్వైరీ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ గురించి ఎంక్వైరీ మొదలైంది 2021లో మాత్రమే. అంటే అసలు కేసు రిజిస్టర్ చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కేసు రిజిస్టర్ చేసింది, ఎఫ్ఐఆర్ చేసింది 2023 సెప్టెంబర్లో. కానీ జస్టిస్ బేలాయం త్రివేది గారు ఇక్కడ మరి ఇంటర్ప్రిటేషన్ ఈ విధంగా ఇస్తున్నారు. అదేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2018 ముందే మరి ఈ కేసులో దర్యాప్తు మొదలైంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఆ మాటనే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మరి ఏ విధంగా తీసుకున్నారో ప్రాతిపదికగా తెలియదు మనకి. ల్యాక్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ సెక్షన్ 17A కెనాట్ బి గ్రౌండ్ టు క్వాష్ ది ఎఫ్ఐఆర్ ఎస్పెషల్లీ వెన్ అఫెన్సెస్ అండర్ IPC ఆర్ ఆల్సో రిజిస్టర్డ్. ఇది ఒక కీలకమైన పాయింట్. అప్పట్లో చాలాసేపు వాదనలు దేని గురించి జరిగినాయి అంటే 17A కింద ఓకే, 17A కింద మీరు ఒక వీళ్ళు అనుమతి తీసుకోలేదు, ముందస్తు అనుమతి అని అనుకొని ఒకవేళ కొట్టేసినా కూడా 17A కింద దాన్ని అడ్డం పెట్టుకొని మీరు IPC కింద కేసులను కొట్టేయలేరు. అప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి మీద 2 రకాలు పెట్టారండి. ఒకటి PC యాక్ట్, ఇంకొకటి IPC ఇండియన్ పీనల్ కోడ్ కింద పెట్టారు. ఇప్పుడు 17A అనేది PC యాక్ట్కి మాత్రమే వర్తిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టము, ఆ చట్టం కిందనే అసలు యాక్చువల్గా ఈ యాక్షన్ అంతా స్టార్ట్ అయింది, ఈ మొత్తం యాక్షన్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తరఫు లాయర్లు ఏమని వాదించారు, అసలు దీని యొక్క ఆరిజిన్ అంతా కూడా అవినీతి నిరోధక చట్టం కింద నుంచి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మీరు అవినీతి నిరోధక చట్టాన్ని ప్రధానంగా చూపించి ఆ తర్వాత IPC కింద కూడా వేరే సెక్షన్లు పెట్టారో ఈ మొత్తాన్ని కూడా తీసిపడేయాలి అని చెప్పి హరీష్ సాల్వే గారు చంద్రబాబు నాయుడు గారి తరఫు లాయర్ వాదించారండి చాలా గట్టిగా. అప్పుడు మరి ఇప్పుడేమో జస్టిస్ బేలా త్రివేది గారేమో లేదు మీరు వేరే సెక్షన్లో ఒకవేళ 17A వర్తిస్తుంది అని చెప్పి అనుకున్నా ఆ కేసును దాని కింద కొట్టివేసినా కూడా IPC సెక్షన్లు మాత్రం ఉంటాయని చెప్తున్నారు. IPC కింద కూడా చంద్రబాబు నాయుడు గారి మీద 409 ఇవన్నీ చాలా పెట్టారు కాబట్టి వాటి మీద ఉన్నది అన్నారు. సో ఇంకొకటి మాట ఏమన్నారంటే అక్కడ ACB కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటిది ఆర్డర్ కానివ్వండి, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు కదా క్వాష్ పిటిషన్ వేసి చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు, ఆయన ఇచ్చిన ఆర్డర్ కానీ అందులో ఏమీ తప్పు లేదు కాబట్టి అప్పీల్ డిస్మిస్ అన్నారండి. యాక్చువల్గా బేలా త్రివేది గారు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ అప్పీల్ని డిస్మిస్ చేశారు ఆవిడ. వేరాజ్ మరొక న్యాయమూర్తి బోస్ గారు, అనిరుద్ధ బోస్ గారు మాత్రం 17A వర్తిస్తుంది కాబట్టి ఆ మేరకు అది చెల్లదు ఆయన మీద కేసులు పెట్టడము. కాకపోతే రిమాండ్ రిపోర్టు జోలికి నేను వెళ్ళను, అక్కడ ACB కోర్టులో రిమాండ్ చేశారు కదా అప్పుడు ఆ రిమాండ్ దానికి వెళ్ళను అని ఆయన అన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు జడ్జిలు చెరొక జడ్జిమెంట్ ఇచ్చారు, పరస్పర విరుద్ధమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. ఒకళ్ళేమో 17A వర్తిస్తుంది అంటారు, ఒకళ్ళేమో 17A వర్తించదు అంటారు. దీంతో ఇప్పుడు దీనిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మేము రిఫర్ చేస్తున్నాము అన్నారండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేయడం అంటే ఏంటండి అంటే అది ఇప్పట్లో ఆ విషయం తేలదు, మళ్ళీ కోర్టులో వారు దాని మీద వారు ఒక బెంచ్ని వేయాలి, ఇవన్నీ చాలా కార్యక్రమాలు జరగాలి, ఇదంతా చాలా కార్యక్రమం ఉంది. సో ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ కేసు ఇప్పుడు తేలలేదు, తేలనట్టే లెక్క. 17A వర్తిస్తుందా లేదా అనే విషయం యాజ్ టీస్గా అట్లానే ఉంది, అది ఒక సమస్య. తర్వాత మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి ఇక వెళ్ళలేదు వీళ్ళు. మిగతా చాలా అంశాలు మనం అంతకుముందు గతంలో చాలా మాట్లాడుకున్నామండి దీనికి సంబంధించి. ఏంటంటే ఇందులో 17A అనేది ప్రధానం అనుకోండి,
ఇందులో ఒకటి ఏంటంటే ఇది ఈ కేసు ఈ 17A అనేది దేనికి వర్తిస్తుంది, వ్యక్తిగా లేక నేరానిక అనే విషయంలో చాలా లోతుగా చర్చ జరిగింది కదా, దాని జోలికి ఎవరు వెళ్ళలేదండి. అప్పట్లో హరీష్ సాల్వే గారు ఏం చెప్పారు, 17A అనేది నేరానికి సంబంధించిందా వ్యక్తులకు సంబంధించిందా అనేటువంటి ఒక డిబేట్ కనుక చూస్తే ఇది వ్యక్తులకు సంబంధించింది, వ్యక్తులను రక్షించడానికి 17A పెట్టారు, చాలా స్పష్టంగా ఆ విషయాన్ని రాశారు. నేరాల మీద 17A అనేది చెక్ కాదు, నేర దర్యాప్తు జరగాల్సిన విధానం మీద చెక్ అని హరీష్ సాల్వే గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒక పరిమితి విధించారు, నేరాల మీద చెక్ చేయట్లా, ఇక్కడ నేర దర్యాప్తు ఎలా జరగాలి అనే దాని మీద. ఇప్పుడు నేర దర్యాప్తు సక్రమంగా జరగలేదు అనేది కదా పాయింట్. 17A అనే దాన్ని వాళ్ళు దానిని పట్టించుకోకుండా కేసులు పెట్టారు అని కదా. కాబట్టి నేరం జరిగిందని అనుమానిస్తే దర్యాప్తు చేసుకోవచ్చు. అయితే అందులో పబ్లిక్ సర్వెంట్ ఉన్నారు అని చెప్పి ఎప్పుడైతే ఆ దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చిందో అప్పుడు 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి అని చాలా స్పష్టంగా హరీష్ సాల్వే గారు అప్పట్లో వాదించారు. ఎందుకు పెట్టారు ఇది, దర్యాప్తు పేరుతో ఏ వ్యక్తినైనా వేధించకుండా ఉండటం కోసం, అంతేగాని నేర దర్యాప్తును అడ్డుకోవటం కోసం కాదు. 17A ఈజ్ ఎ చెక్ నాట్ ఆన్ అఫెన్సెస్ బట్ ఆన్ కాండక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆయన వివరించారు. ఉదాహరణకి ఆ నేరం ఆయన తర్వాత ఇంకో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేరం ఎప్పుడు జరిగింది అనేది దాని గురించి వాదన అనవసరం అని చెప్పి ఆ రోజున హరీష్ సాల్వే గారు అన్నారండి. ఇప్పుడు బేలాయం త్రివేది గారు నేరం ఎప్పుడు జరిగింది అనే దాన్ని కీలకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. నేరం ఎప్పుడు జరిగింది అని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది జరిగింది వాస్తవానికి 2015-16 ప్రాంతంలో, కానీ దాని మీద దర్యాప్తు అనేది 2021లోనే దాని మీద వీళ్ళు FIR రిజిస్టర్ చేశారు అనేది పాయింట్. అంటే అది దర్యాప్తు జరుగుతున్న విధానం అనమాట, అది యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది. కాబట్టి ఈ ప్రాసెస్కి సంబంధించి కొన్ని పరిమితులు 17A విధిస్తే ఆ ప్రాసెస్లో మరి ఈ జడ్జిమెంట్లో న్యాయమూర్తులు పట్టించుకోలేదు. నేరం ఎప్పుడు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు అందులో పెట్టింది ఆ కేసులో 2023 సెప్టెంబర్ 7వ తేదీన. కాబట్టి ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిందో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి పేరు వచ్చిందో, మాజీ ముఖ్యమంత్రి పేరు వచ్చిందో, ఆ వెంటనే 17A అనేది ఇట్ కిక్స్ ఇన్, అది వస్తుంది వెంటనే అమల్లోకి అని హరీష్ సాల్వే గారు వాదించారు. దానిని ఇక్కడ మరి న్యాయమూర్తి బేలా త్రివేది గారు పట్టించుకోలేదు. 17A అనేది వ్యక్తుల కోసం తీసుకొచ్చిన సవరణ, నీ దర్యాప్తులో ఎప్పుడైతే ఒక పబ్లిక్ సర్వెంట్ తగిలాడో అప్పుడు 17A అమల్లోకి వస్తుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి అంతకుముందే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. మరి ఇంత బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్ని ఏమీ పట్టించుకోవాలా? అప్పుడు జస్టిస్ బోస్ గారు కూడా దీంతో ఏకీభవించినట్టుగా మాట్లాడారండి. అంటే ఒక నేరం మీద దర్యాప్తు మొదలవుతుంది, పబ్లిక్ సర్వెంట్ ఇందులో ఉన్నట్టుగా వాళ్ళు కనుక్కుంటారు, ఆ వెంటనే 17A సెక్షను ఆపరేషన్లోకి వస్తుంది. అదే కదా మీరు అనేది అంటే, అవును అదే అని చెప్పాడు ఆ రోజున ఆయన. ఇంకోటి ఏంటి, ఇందులో ఇంకొక బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి జరిగిందండి. దాన్ని కూడా ఇక్కడ ఎక్కడా కూడా దాన్ని మెన్షనే లేదు. మరి అంటే డీటెయిల్డ్ తీర్పులో ఉంటుందేమో తెలియదు, ఎందుకంటే ఆపరేటివ్ పార్ట్ మాత్రమే చదివారండి ఇద్దరు కూడా న్యాయమూర్తులు, మొత్తం జడ్జిమెంట్ అంతా చదవలేదు, అవి తర్వాత వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అంశం అందులో మెయిన్గా వచ్చింది ఎంట్రీ బార్కి సంబంధించింది. అసలు ఎంట్రీలోనే బార్ ఉన్నది ఇందులో అని చెప్పి హరీష్ సాల్వే గారు వివరించారు. అందులో 17Aలో అసలు విచారణ మొదలు పెట్టడానికే ఒక అడ్డంకి ఉంది, అంటే ఎంట్రీ పాయింట్లోనే బార్ ఉంది. కాబట్టి పోలీస్ ఆఫీసర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు, ఎంక్వైరీ చేయాలన్నా ఎట్లా తీసుకుంటాడని వీళ్ళు అడిగారు. అడిగితే జడ్జి గారు అప్పుడు ముకుల్ రోహతగి గారు వీళ్ళు మెటీరియల్ మీద ఆధారపడి తీసుకుంటారండి అని ఆయన దాన్ని సమర్థించడానికి ట్రై చేశాడు. అయితే ఇక్కడ డిస్క్రిషన్ లేదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి. 17A ఎప్పుడైతే ఒక స్పష్టంగా ఒక పరిమితి పెట్టిందో అప్పుడు డిస్క్రిషన్ ఉండదు అని చెప్పి ఇటు హరీష్ సాల్వే వీళ్ళు దీని మీద మాట్లాడారండి. తర్వాత ఇందులో బేలా త్రివేది గారు ఒక చోట ఏమన్నా మెన్షన్ చేశారండి, ఇప్పుడు జడ్జిమెంట్లో ఇది 17A కింద పెట్టి మీరు అవినీతి ఇది చేస్తే దానికి ఇది అప్లై కాదు, అవినీతి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు అనేది చెప్పారు. దీని మీద కూడా యాక్చువల్గా హరీష్ సాల్వే గారు వివరించారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక పబ్లిక్ సర్వెంట్ తన పబ్లిక్ విధుల్లో భాగం కాకుండా ఏదైనా నేరం చేస్తే దానికి ఇది వర్తించదు. ఓ పబ్లిక్ సర్వెంట్ సైకిల్ దొంగతనం చేశాడు, దానికి 17A వర్తించదు, ఆ కేసు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ తన విధుల్లో భాగంగా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రక్రియలో ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి మీరు అనుకున్నప్పుడు అప్పుడే 17A వర్తిస్తుంది. కాబట్టి ప్రైవేటు నేరాల గురించి మనం మాట్లాడటంలా, పబ్లిక్ సర్వెంటు
పబ్లిక్ కోసం చేసిన పనుల్లో జరిగినటువంటి అవకతవకలు ఏమన్నా ఉన్నాయని ఆరోపణలు వస్తే 17A వర్తిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా విధుల్లో భాగంగా తీసుకునేదే. అందుకే 17A బార్ని దాటి దర్యాప్తులు చేపట్టడానికి వీల్లేదు. ఎప్పుడైతే 17A అనుమతి లేకుండా దర్యాప్తు చేయడమే చట్టవిరుద్ధం అయిపోయిందో ఆ తర్వాత ఆ కేసు కట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, రిమాండ్ చేయడం కానీ, తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చెల్లుబాటు కావు. అది హరీష్ సాల్వే గారు ఆ రోజు చెప్పింది. సో పర్మిషన్ అట్ ఎవ్రీ స్టెప్ అనే మాట కూడా చెప్పారండి. ప్రతి స్టెప్లో పర్మిషన్ తీసుకోవాలని 17A చెప్తోంది. కాబట్టి ఊరికినే కేసు పెట్టినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత అరెస్ట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇట్లా రిమాండ్కి ఇవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలి. చాలా స్పష్టంగా ఆ మాట ఆయన చెప్పాడు. కానీ దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ బేలా త్రివేది గారు దాన్ని తోసిపుచ్చినట్టుగా కనిపిస్తోంది. అట్లా తీసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మొత్తం కేసు అంతా పోతుందని కూడా సాల్వే గారు ఆ రోజున వాదించారు. సో అది కూడా ఇది జరగలేదన్నమాట. సో మొత్తంగా చూస్తే ఈ కేసులో చాలామంది అనుమానించినట్టుగానే తీర్పు స్పష్టంగా రాలేదండి. ఈ రకంగా ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి చెరువుగా తీర్పు ఇస్తే అప్పుడు అది ఒక స్తంభన ఏర్పడుతుంది, ప్రతిష్టంభన ఏర్పడుతుంది అని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా ప్రతిష్టంభన ఏర్పడింది. తద్వారా ఏంటంటే ఈ కేసుని ఇంకా చాలా కాలం పాటు డ్రాగ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. కానీ ఈ రకమైన తీర్పు ఇట్లా రావడం అనేది చాలా ఆశ్చర్యకరం అండి. ఇప్పుడు వీరు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ కేసును రెఫర్ చేయాలట, వారు ఇంకొక బెంచ్ని ధర్మాసనాన్ని వేయాలట. కాబట్టి ఆ ధర్మాసనంలో 3, 4, 5 జడ్జిలు ఉంటారు తర్వాత. సో 17A అనేది వర్తిస్తుందా లేదా అనేటువంటి ఒక బేసిక్ పాయింట్ మీదనే ఇద్దరు న్యాయమూర్తులు మరి భేదాభిప్రాయాలు వ్యక్తం చేశారండి. ఆశ్చర్యకరం. ఎందుకంటే చట్టంలో చాలా స్పష్టంగా 17A గురించి ఉందండి. మరి ఇంత స్పష్టంగా చట్టంలో చెప్పిన తర్వాత కూడా ఇది వర్తిస్తుంది లేదు వర్తించదు అనేటువంటి ఆ మాటల్లో మరి ఎందుకు వచ్చినాయి అనేది నాకు అర్థం కాలేదు. ఇందులో 17A సెక్షన్ ఏమున్నదండి, ఒకసారి చదువుతాను నేను మళ్ళీ. నో పోలీస్ ఆఫీసర్ షల్ కాండక్ట్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్. నో పోలీస్ ఆఫీసర్ షల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఎనీ అఫెన్స్ ఎలిజ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ బై పబ్లిక్ సర్వెంట్ అండర్ దిస్ యాక్ట్. ఎంత స్పష్టంగా ఉందండి. ఈ చట్టం కింద ఒక పబ్లిక్ అఫీషియల్, ఒక పబ్లిక్ సర్వెంట్ ఏదైనా తన విధుల్లో భాగంగా తీసుకుంటే, కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఏ పోలీస్ ఆఫీసరు కూడా పర్మిషన్ లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా వాళ్ళ మీద దర్యాప్తు చేయడానికి వీల్లేదు, ఏ రకమైన దర్యాప్తు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఎంక్వైరీ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఏమీ చేయడానికి వీల్లేదన్నారు. ఎప్పుడు తీసుకోకూడదు, ఒకవేళ ఆ రికమెండేషన్ కానీ డెసిషన్ కానీ అతను తన విధుల్లో భాగంగా తీసుకున్నప్పుడు అని కూడా స్పష్టంగా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్గా తీసుకున్న నిర్ణయం కాదు, అది తన విధుల్లో భాగంగా గవర్నమెంట్లో భాగంగా తీసుకున్న నిర్ణయం. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఇక్కడ స్పష్టంగా వేర్ ద ఎలిజిడ్ అఫెన్స్ ఇస్ రిలేటబుల్ టు ఎనీ రికమెండేషన్ మేడ్ ఆర్ డెసిషన్ టేకెన్ బై సచ్ పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫీషియల్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్. స్పష్టంగా తన అఫీషియల్ ఫంక్షన్స్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. మరి అయినా కూడా న్యాయమూర్తులు, ఆ న్యాయమూర్తి గారు బేలా త్రివేది గారు ఆ విధంగా ఇచ్చారు. చాలా స్పష్టంగా వారు ఏం చేయాలని కూడా ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఇది వర్తిస్తుంది అనేది చాలా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి దీని ఎక్సెప్షన్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారండి. చిన్నది 17A, మొత్తం 17A క్యాపిటల్, తర్వాత 1.1 అని ఒకటే ఉంది. అందులో ABC 3 ఉన్నాయి. అందులో ఒకటే ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారంటే రెడ్ హ్యాండెడ్గా ఎవరన్నా పట్టుబడితే లంచం తీసుకుంటా వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు అని ఇచ్చారండి. ఇంతకు మినహా ఇది అందరికీ వర్తిస్తుంది. అయినా కూడా ఆశ్చర్యకరంగా మరి ఆ విధంగా ఎవరి అభిప్రాయంలో వాళ్ళు చెప్పుకున్నారు. ఇది చాలా ప్రమాదకరంగా ఈ నిర్ణయం ఉన్నదండి. అంటే ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఒక చట్టం మీద కూడా మరి దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు జడ్జీలు ఏకాభిప్రాయానికి రాలేదండి.
చాలా సింపుల్ విషయం ఇది. 17A అనేది వర్తిస్తుంది, లేదు వర్తించదు అని. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, దీంతో సమస్య ఏంటంటే, దీంతో చాలా ఉన్నాయి, దీని యొక్క ఇంప్లికేషన్ చాలా ఉన్నాయండి. ఇంప్లికేషన్స్ ఏమిటంటే 17A వర్తిస్తుంది అనేటువంటి తీర్పు రాలేదు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏమవుతుంది అనేది ఫస్ట్ చాలామందికి దాని మీద ఆసక్తి ఉంటుంది. ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారి కేసులో అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆయన మీద 6 కేసులు పెట్టారండి. 6లో 5 కేసులు ఈ పీసీ యాక్ట్ ఉన్నది. అంగళ్ళు అనే కేసు అది వేరు, అది సిఆర్పిసి కింద క్రిమినల్ దీని కింద పెట్టారు, అటెంప్ట్ మర్డర్లు ఇట్లాంటివి పెట్టారు కదా, అది వేరు. దాంట్లో బెయిల్ కూడా వచ్చింది ఆయనకి. అది కాకుండా 5 కేసులు ఆయన మీద పెడితే 5 కేసుల్లో 4 కేసులు ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఒకటేమో ఇన్వెస్టిగేషన్ కొనసాగించడానికి ఈ 4 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేక ఏ ప్రభుత్వానికైనా అధికారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం ఉంది కాబట్టి ఏ విధంగా చేస్తారో చూడాలి, అది వేరే విషయం. అంటే ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఎవరినైనా పిలవచ్చు, ఎవరెవరన్నా మీ మీద అనుమానం ఉంది, మీకే కేసుతో కనెక్షన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పు అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ పేరుతోటి, ఆ దర్యాప్తు పేరుతోటి. ఒక పాయింట్. రెండవది, ఈ 5 కేసుల్లో కూడా నేను 4 కేసుల్లో బెయిల్ వచ్చింది, 1 కేసులో మాత్రం రాలా, అది ఫైబర్ నెట్ కేసు అండి. ఈ ఫైబర్ నెట్ కేసులో యాక్చువల్గా అది కూడా సుప్రీంకోర్టు ముందు ఉన్నది. వారు దాని మీద ఏమీ చెప్పలేదు ఇప్పుడు. అంటే దాని మీద నిర్ణయం వెలువరించాలి వాళ్ళు. అంటే ముందస్తు బెయిల్ ఇస్తున్నారా లేదా సుప్రీంకోర్టు, దాన్ని తర్వాత టేకప్ చేస్తారేమో తెలియదు. ఇప్పుడైతే టేకప్ చేయాలా. అప్పట్లో ఏమన్నారంటే, ఈ 17A మీద మేము ఇప్పుడు విచారిస్తున్నాం కాబట్టి దీని మీద తీర్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కేసు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి దాని తర్వాత టేకప్ చేస్తాం మేము అన్నారు. అంటే ఒకవేళ 17A వర్తిస్తుంది అనేటువంటి తీర్పు వచ్చి ఉంటే అప్పుడు అప్పుడు ఫైబర్ నెట్ కేసు కూడా ఉండేది కాదు, అది కూడా వెళ్ళిపోయేది. అది ఈ 5 కేసులు కూడా ఉండేవి కాదండి. 17A వర్తిస్తుందని ఇద్దరు కనుక చెప్పుంటే, ఇద్దరు చెప్పలేదు, ఒకళ్ళే చెప్పారు కాబట్టి స్తంభన ఏర్పడింది కాబట్టి ఇప్పుడు యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఏది ఎక్కడుందో అక్కడే ఉంటుంది, ఏమీ మార్పు లేదు పరిస్థితుల్లో గ్రౌండ్లో. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు ఒకటి సుప్రీంకోర్టులో ఉన్నది. అందులో కింది కోర్టు, ఏసీబీ కోర్టు వారు ఇవ్వలేదు, మన హైకోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు. దాని మీద వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. సో ఆ కేసులో ఇప్పుడు మరి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు దాన్ని టేకప్ చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం వెలువరిస్తారేమో తెలియదు, బెయిల్ ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ. సో అదొక అవకాశం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలగా ఉంటే ఆ కేసు ఒకటి ఓపెన్గా ఉంది. ఇక మిగతా విషయాలు నేను చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఈ అన్ని కేసుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక మందిని వారిని హెరాస్ చేయడానికి అవకాశం ఉంటుంది, వారిని ఇన్వెస్టిగేషన్ పేరుతో పిలవడానికి అవకాశం ఉంటుంది, నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఏపీసీఐడి వారు తమ చుట్టూ తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరినైనా సరే ఈ కేసులో మీరు అనుమానితులు అని చెప్పి పిలవడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది పోలీసులకి, ఏపీసీఐడికి. సో ఆ విధంగా ఇది ఓపెన్ ఎండెడ్గా ఉంది కేసు. ఇప్పుడు ఈ కేసు క్లోజ్ కాలేదు. ఇప్పుడు ఇది మరి ఎవరి విజయం ఇది అని మాట్లాడుకోవాలి అంటే, మరి ఒక జడ్జి గారు అనుకూలంగా, ఇంకొక జడ్జి గారు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఈ 2 అభిప్రాయాలు చివరికి ఏమన్నా ఇన్వాలిడ్గా అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి చెప్పారు కాబట్టి ఈ 2 కూడా మరి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఏ ఒపీనియన్కి వ్యాలిడిటీ లేదు. కానీ ఏ అభిప్రాయం చెప్పకపోవడం వల్ల జరుగుతున్న ఒక నష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న నష్టం ఏంటంటే, ఈ కేసు ఓపెన్ ఎండెడ్గానే ఉండిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఏపీసీఐడి వాళ్ళు దీన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆయనకు జరిగినటువంటి ఒక నష్టం అన్నమాట. అది ప్రభుత్వ వైపు నుంచి చూస్తే వాళ్ళకి ఒక రకంగా లాభమే జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఏమీ చెప్పలేదు, మరి సిజేఐ గారికి రిఫర్ చేస్తాము ప్రధాన న్యాయమూర్తి గారికి అన్నారు. ప్రధాన న్యాయమూర్తి గారు ఎప్పుడు బెంచ్ని వేయాలి, ఆ బెంచ్ వాళ్ళు ఎప్పుడు దీన్ని మళ్ళీ వాదించాలి, ఈ కేసులో ఎప్పుడు వాళ్ళు తీర్పు చెప్పాలి, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల లోపు జరిగేటువంటి అవకాశం లేదు. 2024 ఏప్రిల్ లోపు అయితే దీని మీద తీర్పు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ లోపల ఇది ఈ విధంగా ఓపెన్ ఎండెడ్గా ఉండటం వల్ల ఆ కేసుకు సంబంధించినటువంటి టెన్షన్ ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, లేకపోతే మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అది ఉంటుంది. అంటే ఆయన ఇమీడియట్గా మిగతా 4 కేసులు అరెస్ట్ చేయడానికి అయితే అవకాశం లేదు, కానీ ఒక్క కేసు ఉన్నదని చెప్పాను కదా, అదొకటి. సో ఆ రకంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి
రిలీఫ్ రాలేదు చంద్రబాబు నాయుడు గారికి అనే మాట అయితే వాస్తవం. ఇందులో ఏ తీర్పు చెప్పకపోవడం అనేది ఇండైరెక్ట్గా, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత ఆయనకి అనుకూలం, చంద్రబాబు నాయుడు గారికి కొంత నష్టం అండి. ఇందులో చాలా అంశాలని మరి హరీష్ సాల్వే గారు అలాగే సిద్ధార్థ లూత్రా గారు చాలా అంశాలను బయటకు తీసుకొచ్చారు. వాటి గురించి పెద్ద చర్చ జరగలేదు. మరి అంటే బహుశా డీటెయిల్డ్ జడ్జిమెంట్లో ఉన్నదేమో తెలియదు మనకి, అది రావాలి బయటికి. ఆపరేటివ్ పోర్షన్స్ మాత్రమే చదివారు. అందులో బేలాయం త్రివేది గారు వారు చెప్పినటువంటి మాటలు, వారు చదివిన పార్ట్ వరకు వింటే ఆవిడ పూర్తిగా 17A వర్తించదు అనే విషయంలో చాలా గట్టిగా ఉన్నారు ఆవిడ. అంతేకాదు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సంపూర్తిగా సమర్థించారండి. అలాగే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ని తిరస్కరించడానికి ఈవెన్ మరి బోస్ గారు కూడా, ఆయన కూడా మరి ముందుకు రాలేదు. అంటే ఆయన కూడా రిమాండ్ రిపోర్ట్ జోలికి వెళ్ళను అన్నట్టుగా అందులో రాశారు. మరి ఏ కారణం చేత ఈ విధంగా ఓపెన్ ఎండెడ్గా ఉంది అనేదానికి మళ్ళీ పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి అండి. చాలామంది కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి దీని మీద. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో వెళ్తారా లేదా అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో బీజేపీ యొక్క పాత్ర ఉన్నది ఈ మొత్తం కేసు వ్యవహారంలో, ఇది డిలే అవ్వడంలో అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న విషయం తెలుసు మనకి. ఆ నేపథ్యంలో ఈ కేసుని ఇట్లా ఓపెన్ ఎండెడ్గా ఉంచితే చంద్రబాబు నాయుడు గారు తమ మాట వింటారు అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి మరి కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి. ఆధారాలు లేని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు వచ్చిన తీరు చూస్తే, ఇద్దరు జడ్జిలు చెరుకు తీర్పు ఇచ్చి మళ్ళీ అంతా గందరగోళాన్ని క్రియేట్ చేయడం చూస్తే, చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ లేకుండా ఉండటం చూస్తే మరి ఇందులో కొంత వాస్తవం ఉందేమో అనేటువంటి అనుమానం కొందరికైనా రాక మానదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఆయన నెత్తి మీద ఆ డెమోక్రసీ స్వర్డ్ అంటారు, అది వేలాడుతూనే ఉంది. ఎందుకంటే కేసుని ఎప్పుడైతే 17A వర్తిస్తుందన్నారో ఈ కేసులన్నీ పోయేవి. ఇదే సమయంలో సిల్వర్ లైనింగ్ ఏమిటయ్యా అంటే, ఇందులో ఈ చీకట్లో ఉన్న చిన్న వెలుగు రేఖ ఏమిటయ్యా అంటే, ఇది గనక ఒకవేళ 17A వర్తించదు అనేటువంటి ఒక తీర్పు గనక రేపు బెంచి ఇచ్చినా కూడా అది అందరికీ వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. ఆయన గనక రేపు సీఎం పదవి నుంచి దిగిపోతే, మాజీ ముఖ్యమంత్రి అయితే, ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఎవరి అనుమతులు అక్కర్లా, ఎన్ని కేసులైనా పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రేపు ఏదైనా ప్రభుత్వం మారితే ఆ వచ్చేవాళ్ళు కేసులు పెట్టడానికి కూడా వీలుంటుంది. అయితే ఇది చివరికి ఇది ఎంతకాలం పాటు ఇది సాగుతుంది ఈ సస్పెన్స్? ఎందుకంటే కొత్త ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి గారు వేయాలి. వారు వేసిన తర్వాత వారు తీర్పు చెప్పాలి కదా. ఎన్నికలు అయిన తర్వాత చెప్పారనుకోండి తీర్పు, అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అది ఉపయోగం ఉండదు. ఎన్నికల తర్వాత చెప్తే ఓడిపోయినా గెలిచినా ఏ రకంగా చూసినా కూడా. కానీ ఎన్నికల తర్వాత కనుక లేదు 17A వర్తిస్తుంది అన్నారనుకోండి, అప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకి అందరికీ పెద్ద రిలీఫ్ అన్నమాట. సో ఇప్పటికైతే నష్టం జరుగుతున్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్గా ఈ విధంగా వీళ్ళు చేయడం వల్ల అన్నమాట. కాబట్టి ఆ పొలిటికల్ యాంగిల్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉందండి. సో దీని అర్థం ఏంటంటే రేపు ఎవరు అధికారంలోకి వస్తారో అనే దాన్ని బట్టి ఉంటుందండి. తీర్పు తేలలేదు కాబట్టి, పొత్తు తేలలేదు కాబట్టి తీర్పు తేలలేదు అని చెప్పి ఇప్పుడే ఎక్కడో కామెంట్ చూశాను నేను, ఎవరో పెట్టారు. నేను చెప్పినటువంటి ఇప్పుడే అన్నాను కదా, కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు ప్రజలు అని. అందులో ఇది ఒకటి అన్నమాట. పొత్తు తేలలేదు, అందువల్ల తీర్పు ఇంకా స్పష్టంగా రాలేదు అనేది చెప్పారు. చాలామంది మరి ఆ రకమైనటువంటి ఒక కంక్లూజన్ రావడానికి చాలా అవకాశం ఉందండి ఇట్లా చేయడం వల్ల. సో ఇటువంటి జడ్జిమెంటు ఈ మధ్యకాలంలో నాకు తెలిసి రాలేదండి. ఇట్లా ఇంత చాలా సింపుల్ లా ఏదైతే ఉందో ఆ లాని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి అనేటువంటి విషయంలో ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర విరుద్ధంగా ఇవ్వడం అనేది. ఇందులో యాక్చువల్గా అనిరుద్ధ బోస్ గారు సీనియర్,
బీలాయం త్రివేది గారు జూనియరు. జనరల్గా ఏంటంటే సీనియర్ ఏం చెప్తారో దాని మీద జూనియర్ కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఈ కేసులో మొదటి నుంచే కూడా బీలాయం త్రివేది గారు వేరే అభిప్రాయంతో ఉన్నారని చెప్పి అది చాలాసార్లు మనకు విదితమైందండి. త్రూ అవుట్ ది ప్రొసీడింగ్స్, ఆ ప్రొసీడింగ్స్ మొత్తం ఫాలో అయిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది బీలాయం త్రివేది గారు దీన్ని వేరే కోణం నుంచి చూస్తున్నారు అనేటువంటి అభిప్రాయం. వేరేజ్ జస్టిస్ అనిరుద్ధ బోస్ గారేమో ప్యూర్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే ఆయన అనేక అనుమానాలని మరి రేకెత్తించారు. అదేవిధంగా అనేక ప్రశ్నలు కూడా వేశారు ఆ లీగల్ పాయింట్స్ని క్లారిఫై చేసుకోవడానికి. కానీ ఇక్కడ బీలాయం త్రివేది గారు ఏంటంటే 17A అనేది వర్తించదు అనేటువంటి అభిప్రాయంతోనే మొదటి నుంచి ఉన్నారేమో అని చెప్పి ఈ యొక్క వారి మాటలను బట్టి డ్యూరింగ్ ద హియరింగ్స్ మనకి అప్పుడే అర్థమైందండి. కాబట్టి ఒక రకంగా ఇది ఆశ్చర్యకరం కాదు ఈ రకమైన తీర్పు రావడం. ఎందుకంటే చాలామంది అనుమానించారు ఇద్దరు జడ్జిలు చెరకు తీర్పిస్తే అది మళ్ళీ ఇంకొక ధర్మాసనానికి వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి కేసు ఇప్పట్లో తేలదని చెప్పి చాలామంది అన్నారండి. చివరికి అదే నిజమైంది. మళ్ళీ ఒకసారి నేను సమప్ చేస్తానండి. సుప్రీంకోర్టులో రిజర్వ్ చేసినటువంటి 3 నెలల తర్వాత తీర్పు వచ్చింది. ఆ తీర్పులో ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి ఈ ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తులు చెరొక తీర్పు ఇచ్చారు. 2 వేర్వేరు జడ్జిమెంట్లు ఇచ్చారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ గారేమో 17A అనేది వర్తిస్తుంది అంటే అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన కేసులు 5 కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, లిక్కర్ కేసు, శాండ్ కేసు, ఈ 5 కేసులు కూడా ఆటోమేటిక్గా నిలబడవు. ఆయన చెప్పింది కనుక నిలబడి ఉంటే ఆయన జడ్జిమెంట్ ప్రకారం అయితే ఈ కేసులు ఏవి నిలబడవు. అయితే ఆ వెంటనే మరొక న్యాయమూర్తి బీలాయం త్రివేది గారు నేను వేరే జడ్జిమెంట్ ఇస్తున్నాను అని చెప్పి ఆవిడ జడ్జిమెంట్ చదివారు. ఆ జడ్జిమెంట్లో ఆవిడ 17A అనేది వర్తించదు అన్నారు. 17A అనేది రెట్రాస్పెక్టివ్గా ఉండదు, ఓన్లీ ప్రాస్పెక్టివ్ అన్నారు. రెట్రాస్పెక్టివ్ అంటే 17A ఇక్కడ ఒక కీలకమైన లీగల్ పాయింట్ ఉందండి. అంటే 17A అనేది వర్తిస్తుంది కానీ రెట్రాస్పెక్టివ్గా వర్తించదు అనేటువంటి భావనతో మరి జస్టిస్ బీలాయం త్రివేది గారు జడ్జిమెంట్ ఇచ్చారు అనుకుందాం. అదే భావన అయి ఉంటుంది, ఆవిడ అదే ఎక్కువ మాట్లాడారు కాబట్టి ఆపరేటివ్ పోర్షన్లో కూడా. అది కనుక అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే యాక్చువల్గా ఈ కేసులో అసలు ఈ కేసు పెట్టింది 2021లో, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది 2023లో. అలాంటప్పుడు చట్టాన్ని 2018లో చేస్తే దాన్ని 2016లో ఈ నేరం జరిగింది కాబట్టి ఈ 17A అనేది వర్తించదని బీలాయం త్రివేది గారు చెప్పటాన్ని అది మనకు అర్థం కాని విషయం అండి. ఒకటేమో యాక్చువల్గా నేరం జరిగింది 2015-16లో అన్నారు. కానీ యాక్చువల్గా నేరం జరిగింది అంటే ఆ నేరం జరిగింది అని అనుకున్న నాటికి ఎప్పుడు అనుకున్నారు? 2016లోనో 17లోనో ఏదో నేరం జరిగింది అన్నారు. కానీ ఆ నేరం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేశారు అనేటువంటి ఆరోపణలు లేవు. అవి ఓన్లీ బయట వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు చేశారు అన్నారు. అది ఓన్లీ సమాచారం కోసం పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి నేరం అప్పుడే ఇది ప్రభుత్వం దాన్ని అప్పుడే నేరంగా పరిగణించింది అని చెప్పడానికి బేసిస్ ఏమిటి అనేది అర్థం కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే నేరంగా దీన్ని పరిగణించింది 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ యొక్క పాత్ర ఉన్నది, ప్రమేయం ఉన్నది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే దాని యొక్క ఇన్వెస్టిగేషను, దాని FIR అన్నీ కూడా 2021 తర్వాతనే అయినాయి. మరి దాన్ని బీలాయం త్రివేది గారు పరిగణలోకి తీసుకోవాలా? ఆ కీలకమైనటువంటి ఆ నువాన్స్ ఏదైతే ఉందో ఇక్కడ సాల్వే గారు అంతకుముందు వివరించారు. ఎందుకంటే 17A అనేది ప్రొసీజర్కి సంబంధించింది, అది కేసుకు నేరానికి సంబంధించింది కాదు. మీరు నేరారోపణకి గురైన వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్కి, వాళ్ళ అరెస్ట్కి, వాళ్ళ రిమాండ్కి సంబంధించింది అన్నప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ సర్వెంట్ ఉన్నాడు అనేది వచ్చిందో ఆ మాట, ఆ వెంటనే 17A వస్తుంది అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పారు ఆ రోజున హరి సాల్వే గారు. బట్ సమ్హౌ జస్టిస్ బీలాయం త్రివేది గారు దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేరు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం అండి ఈ తీర్పులో. ఏమైనప్పటికీ ఈ కేసులో
న్యాయ నిపుణులు చాలామంది అభిప్రాయపడింది 17A వర్తించదని చెప్పడం కష్టం అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. నేను కూడా అదే అభిప్రాయపడ్డాను. సో ఆ రకంగా 17A వర్తిస్తుంది అనే విషయంలో బోస్ గారు ఎట్లాగో ఇచ్చారు, త్రివేది గారు కూడా బహుశా 17A వర్తిస్తుంది అనే దాంట్లో కొంతవరకు అంగీకరించారు. కానీ ఎక్కడ మెలిక పెట్టారు అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు, 2018 తర్వాతనే వచ్చింది, ఇది 2018 తర్వాత జరిగితేనే ఆ నేరం దానికి వర్తిస్తుంది అనేటువంటి ఆ మెలికతోటి ఆవిడ దీన్ని తిరస్కరించి 17A వర్తించదు ఈ కేసులో అని చెప్పారు. ఈ రకమైన తీర్పు వస్తుందని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని కాదు, చాలామందితో చర్చలు జరిగినప్పుడు చెరకు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ధర్మాసనానికి నివేదిస్తారు. అప్పుడు ధర్మాసనానికి నివేదించడం అంటే CJI గారికి, ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తారు. ప్రధాన న్యాయమూర్తి గారు మళ్ళీ ఒక కొత్త ధర్మాసనాన్ని దీనికోసం కాన్స్టిట్యూట్ చేయాలి. ఆయన కాన్స్టిట్యూట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అందరికీ నోటీసులు పంపించి మళ్ళీ అందరూ లాయర్లు వచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించి ఇదంతా కూడా చాలా లాంగ్ డ్రాన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా అవడానికి అది ఇప్పట్లో కాదు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించిన అంశంలో ఏ రకమైన నిర్ణయం రాలేదు కోర్టు నుంచి, అది చెప్పుకోవాల్సింది. ఈ కేసు ఎప్పుడో సెప్టెంబర్లో మొదలైన కేసు, అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన కేసు. 3 నెలలు అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి నుంచి మరొక 4-5 నెలల వరకు కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం రాలేదు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే దీని మీద ఎటువంటి నిర్ణయం రాలేదండి. ఎందుకంటే ఇద్దరు పరస్పర విరుద్ధంగా చెప్పడం వల్ల అది వాయిడ్ అయిపోయింది. ఆ మొత్తం కోర్టులో జరిగిందంతా కూడా వృధా అయిపోయింది. అన్ని వారాల పాటు మరి అంతమంది పెద్ద పెద్ద న్యాయవాదులు, లీగల్ పండిట్స్ వీళ్ళంతా వాళ్ళ వాదనలు వినిపించారు. అక్కడ న్యాయమూర్తులు కూర్చొని విన్నారు. అదంతా కూడా వృధా అయిందనమాట. ఎందుకంటే ఇద్దరు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయానికి రాకపోవడం వల్ల. సో ఇందులో ఇప్పటి నుంచి ఏంటంటే ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టం లేదు. ఆయన వెంటనే జైల్లో పెట్టాలని చాలా పట్టుదలగా ఉంటే ఫైబర్ నెట్ కేసు ఒకటే ఉన్నది, మిగతా అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. ఆ ఫైబర్ నెట్ కేసులో కూడా సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ నెట్ కేసులో కూడా ప్రొటెక్షన్ ఇచ్చింది, మేము తేల్చే వరకు మీరేం చేయొద్దని. కాబట్టి వాళ్ళు ఇంకా తేల్చలేదు కాబట్టి ఆ కేసుని, ఫైబర్ నెట్ కేసుని ఇప్పుడు దాని మీద అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్గా ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే లీగల్గా అంటే అదుపులోకి తీసుకుంటారనో ఏదో పేరుతో రిమాండ్కి పంపిస్తారనో ఇటువంటి ఇబ్బందులు అయితే లేవు ఇమ్మీడియట్గా. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ 17A వర్తిస్తుందంటే ఆయన కంప్లీట్గా లీగల్గా ఫ్రీ అయిపోయేవాడు. తర్వాత మోరల్గా కూడా చాలా బలం ఉండేది, నైతికంగా కూడా చాలా గట్టిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి బాగుండేది. ఇప్పుడు ఏమిటంటే ఆయన ఆరోపించబడిన వ్యక్తిగానే కొనసాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకునేది అదే కదా. సో ఆ రకంగా చూసినప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి విష్ నెరవేరింది, ఆయన కోరిక. కానీ మన న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం అనేది ఎంత టైం పడుతుందో, ఎంత కష్టమో, ఎంత కాంప్లికేటెడో, ఎంత కాంప్లెక్సో మరొకసారి అర్థమైందండి. ఇంత పెద్ద కేసులో ఒక చిన్న సవరణ మీద ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని మరి న్యాయస్థానం వ్యక్తం చేయలేకపోయింది. ఇప్పుడు ధర్మాసనానికి వెళితే అది ఇప్పట్లో కాదు. కాబట్టి మనం అందరం కూడా ఈ ఎన్నికల వరకు ఈ కేసుని మర్చిపోవచ్చండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్గా ఏం కాదు కాబట్టి, అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి మనం దీని గురించి మర్చిపోవచ్చు. మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఎప్పుడో ఈ కేసు సుప్రీంకోర్టులో కొత్త ధర్మాసనం ముందుకు వస్తుంది. అప్పుడు ఎకడమిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ మందికి ఈ 17A గురించి. మోస్ట్ ప్రాబబ్లీ అప్పుడు 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది అని చెప్పి దానికి మళ్ళీ వేరే విషయాల్లో, మిగతా విషయాల్లో కొన్ని వేరే అభిప్రాయాలు వ్యక్తం చేసిన 17A అనేది దాన్ని మాత్రం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం వస్తున్న తర్వాత అయినా అనేది నా ఉద్దేశం. అప్పుడు వచ్చినా రాకపోయినా కూడా పెద్ద ఫర్క్ ఏం పడదు, పెద్ద తేడా ఏం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకం అది. కానీ ఇటువంటి సమయంలో మాత్రం నిర్ణయం రాలేదు కోర్టు నుంచి. ఇదండి ఓవరాల్గా ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని వెలువరించడంలో విఫలమైంది. అంటే ఒక నిర్ణయాన్ని వెలువరించడంలో నిర్ణయాలు వెలువడినాయి, 2 నిర్ణయాలు. కానీ ఆ 2 నిర్ణయాలు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు అవడం వల్ల అవి చెల్లవు. అందువల్ల కేసుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిఫర్ చేస్తున్నారు. అదండి విషయం. ఇదండి ఇవాల్టి లైవ్.